సార్ వచ్చిన దాంతో పోల్చుకుంటే ఈసారి 300 గ్యారంటీ. ఆ పైన ఎన్ని సాధిద్దాం అంతే. ఇప్పుడు ఇవాళ రోజు డబ్బులు ఎవరు గెలిచినా బీజేపీకి కదా సపోర్ట్ చేస్తుంది రేపు. అది బయట నుంచి మనమే మన దాంట్లోనే ఇప్పుడు మన దగ్గర 1000 రూపాయలు ఉంది, ఇంకో 1000 అవతల వెళ్తుంటే మన దగ్గర 1000 ఉందిలే కంఫర్ట్ అని ఆగుతామా? ఇంకా రప్పించుకుందాం అనుకుంటాం కదా. అంటే కాంగ్రెస్ వైపుకి వెళ్లే అవకాశం అయితే లేదు కదా ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ సపోర్ట్. ఇంకెలాగా బీజేపీకే కదా అల్టిమేట్ గా వాళ్ళు ఇచ్చే సపోర్ట్. 2 కోణాలు ఉన్నదండి. మధ్య మార్గంగా వెళ్తే రేపు ఎన్నికలు అయిపోయాక ఇద్దరు సపోర్ట్ చేస్తారు. ఆ రూట్ లో ఒకటి అనేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఇండివిజువల్ గా పోటీ చేసి ఒకవేళ ఓడిపోయింది అనుకోండి, ఇలాగా వైసీపీ రేపొద్దున్న ఖచ్చితంగా బీజేపీకే సపోర్ట్ చేస్తాయి. అదే తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసి ఓడిపోయింది అనుకోండి, ప్రత్యర్థితో చేతులు కలిపారు కాబట్టి ఖచ్చితంగా వైసీపీ వ్యతిరేకించే అవకాశం ఉంటది కదా. అప్పుడు కలవడం వల్ల బీజేపీకే నష్టం కదా అంటున్నాను నేను చెప్పేది అదే. తెలుగుదేశం ఇప్పుడు ఇండివిజువల్ గా పోటీ చేస్తే ఇద్దరు మద్దతు ఇస్తారు. అవును. ఒకళ్ళతో కలిసి పోటీ చేస్తే రెండో వాళ్ళు మద్దతు ఇయ్యరు. చెప్పేది అదే. కాకపోతే ఈ కేంద్రంలో వీళ్ళు అధికారంలోకి వస్తే అవతలోడు కూడా చచ్చినట్టు మద్దతు ఇస్తాడు, అవతలోడు కూడా చచ్చినట్టు మద్దతు ఇస్తాడు. కానీ వీళ్ళిద్దరు కొట్టుకు చేస్తారు రోజు. భారతీయ జనతా పార్టీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే రాబోయే 5 ఏళ్ళు ఆ పార్టీకి ఆంధ్ర విషయంలో నరకం. ఎందుకంటే ఒకవేళ ఇక్కడ అధికారంలో రాకపోయి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది అనుకోండి, తెలుగుదేశం కూటమి ఇక్కడ అధికారంలో రాబోయి కేంద్రంలోకి వచ్చింది అనుకో, రోజు నువ్వు జగన్కి అది చేయబాక, జగన్కి ఇది చేయబాక అని రోజు సతాయిస్తారు. ఒకవేళ అధికారంలోకి వచ్చారనుకోండి పద్దాకా బ్లాక్ మెయిల్ చేస్తారు. నువ్వు జగన్ అట్ట చేసేయి, జైల్లో వేసేయి, అది చేసేయి, ఇది చేసేయి. అధికారం